ఇంటి ముందరే రోడ్డు మీద ఆడుకునేవాళ్ళం. ఓహ్! మీకు ఫేవరెట్ అంటే ఏమైనా ప్లేస్ లాగా ఉండిందా అనంతపూర్‌లో? ఏమి లే, అందరూ ఇళ్ళలో ముసలోళ్ళ వాళ్ళ తాతలు వాకింగ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ! అవి ఎత్తుకొని పోయి హాకీ మాదిరి ఆడేవాళ్ళం. వాళ్ళు లబలబ వాడు కొట్టుకునేవాళ్ళు. మేము ఆడి ఆడి అది హ్యాండిల్ అరిగిపోయేది పాపం వాళ్ళకు. ఆ! వాళ్ళు తిట్టుకునేవాళ్ళం. ఓకే. ఓకే. తర్వాత ఆ టెన్నిస్ బాల్ పెట్టుకొని దాన్ని క్రికెట్ బాల్ మాదిరి ఆడుకునేవాళ్ళం. తర్వాత బచ్చ బచ్చాల ఆటలని ఒకటి ఆడేవాళ్ళు. బచ్చాల ఆటలని ఆ! చిన్న స్లాబ్ పీసెస్ ఉంటాయి కదా, బండల్ పీసులు. ఆ! అది ఒక 20 అడుగుల దూరం నుంచి మధ్యలో ఒకటి ఎయిమ్ మాదిరి పెట్టి ఎవడు దానికి దగ్గరగా విసురుతాడో వాడు గెలిచినట్టు అట్లా. ఓహ్! ఓకే. ఆ! బచ్చల ఆటలంటారా? బచ్చల. దాని బచ్చ అంటే చిన్న పీస్ ఆఫ్ స్లాబ్. ఓహ్! బచ్చ. ఓకే. ఓకే. ఓహ్! తర్వాత ఈ సిగరెట్ ప్యాక్స్ అన్ని వాడింటారు కదా, వాడిపోయిన ఎంటీ ప్యాకెట్స్ అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక పైల్ మాదిరి ఆ! దూరం నుంచి బచ్చతో కొట్టేది. ఎవడు దాన్ని పడగొడితే వాడి కానీ అవి ఎన్ని పక్క పోతే అవన్నీ వాడికి గెలిచినట్టు అట్లా. ఓకే. అన్ని ఇట్లా ఆటలు వచ్చినది. తర్వాత బాల్ పట్టుకొని ఒకడు కొట్టుకుంటాడు, అంత పరిగెత్తి పోతా ఉంటారు. ఎవడికి ఛాన్స్ వస్తే వాడికి వీపు గట్టి కొట్టేది బాల్తో. ఆ దెబ్బ తిన్నోడు బాల్ తీసుకుని వాడు ఇంకోటి కొట్టాలి అట్లా. అందరూ తప్పించుకొని ఆ పక్క ఈ పక్క ఇళ్లలో దూరేవాళ్ళం. ఓకే. ఓకే. దట్స్ సో ఫన్నీ. మీరు అంటే మీకు అరుణత్తకు ఎంత నాన్న ఏజ్ గ్యాప్ మీకు అత్తకు? అందరికి 3 డిఫరెంట్ ఇయర్స్ అమ్మా. రాజీ బాబాయ్కి ఒక్కడే 7 years వస్తుంది. అబ్బా! ఓకే. ఓకే. అంటే రాజీ బాబాయ్ తర్వాత హరి బాబాయ్ 7 years పుట్టాడు. వావ్! ఓకే. ఓకే. మిగిలినందరికి 3 years గ్యాప్. ఓకే. ఓకే. సో మీకేమైనా గుర్తుందా? మీరు, తాత, నానమ్మ మీ ముగ్గురే కలిసి ఎక్కడైనా పోవడము అరుణత్త పుట్టక ముందు? ఏం గుర్తులేము. నేను అమ్మెమ్మడి పోతూ ఉంటినా. సమాజం అని ఉండింది, శారదా సమాజం అని ఉండింది. దాంట్లో అమ్మను మా అమ్మ ఇద్దరు మెంబర్స్, యాక్టివ్ మెంబర్స్. వాళ్ళ నెంబడి వెళ్ళేవాడిని. ఫోటోస్ కూడా ఉన్నాయి ఇప్పుడు చిన్నప్పుడు. అవునా, ఒకసారి షేర్ చేయండి అన్న, మీ టైం ఉన్నప్పుడు చూద్దాం. పంపిస్తాను. అంటే మీ చేసింది ఎవరన్నా? మీకు అరవింద బాబు అని పెట్టాలని ఎవరు, తాతనా నానమ్మనా సెలెక్ట్ చేసింది పేరు? అమ్మకు తాత, మా అమ్మకు తాత. ఓకే. ఓకే. ఆయనకు అరవింద ఘోష్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. ఆయన మీద ఇంట్రెస్ట్ తో అరవింద బాబు అని పెట్టి, అంతకుముందు వెంకటాచలపతి అంట నా పేరు, నాకే గుర్తులేదు. ఓకే. వెంకటాచలపతి నుంటే చిన్నప్పుడే అరవింద బాబుని మార్చినారు. ఓకే. అట్లాగే అరుణ అత్త కూడా అరుణాచలం పోయి వచ్చిన తర్వాత అరుణ అని పేరు పెట్టారు. ఓకే. ఓకే. అంతకుముందు దానికి ఏదో అంబికానో ఏదో పేరు ఉండింది. ఓకే. ఓకే. అందరి బ్రదర్స్ లోకి మీకు ఎక్కువ ఇష్టం అంటే ఎవరు నాన్న? అందరూ ఒకటిగానే ఉండేవాళ్ళమ్మా. అంటే బాగా క్లోజ్ అంటే మీరు రాధాబాబాయ్ కలిసి పెరిగినారేమో కదా, ఆల్మోస్ట్ దగ్గర కాటు కొద్దిగా ఏజ్. అందుకు వాడు ఎక్కువగా అటాచ్డ్ గా ఉండేవాడు. కలిసి పెరిగినారు కాబట్టి కదా, దగ్గర ఇప్పుడు మేము హరి బాబాయ్, భాను బాబాయ్ చూస్తే వాళ్ళిద్దరు కొద్దిగా క్లోజ్ అనిపిస్తారు. వాళ్ళిద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. అవునమ్మా. అట్లా నాకు రాధా బాబాయ్ ఉండేవాడు. మీరు రాధా బాబాయ్ కూడా ఏముంటుందా నాన్న ముందు? వాడికి అంటే చాలా ఇష్టం నేనంటే. అవును. ఇప్పుడు మీ పేరు అరుణత్త పేరు లాగా రాధా బాబాయ్ కూడా వేరే పేరు ఉండిండనా, రాధాకృష్ణ ముందు? వాళ్ళందరికీ ఏం మార్పులేము, అవే పేర్లే. ఓకే. ఓకే. మీరు పుట్టినప్పుడు నానమ్మ 16 years నానమ్మకు? ఆమెకు 16 సంవత్సరంలో పుట్టాను. ఓకే. ఓకే.
నాన్నమ్మకు తాతకు 8 ఇయర్స్ డిఫరెన్స్. ఓహ్! అబ్బా! ఓకే. ఓకే. ఆ! హ్మ్. వెరీ నైస్. అబ్బా! హ్మ్. మీరు పుట్టిందే ఈ అనంతపూర్ ఇల్లేనా నాన్న? అక్కడే ఆ ఇంట్లోనే అదే. పుట్టారా? ఆ ఇంట్లోనే అందరూ ఆ ఇంట్లోనే పుట్టారు. వావ్! అన్ ఓహ్! మా అమ్మ గూడా ఆ ఇంట్లోనే పుట్టిందంట. అవునా? ఓహ్! ఓకే. ఓకే. హ్మ్. తాతొచ్చి నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారైతే. ఆ! తాతది నేటివ్ ప్లేస్ బెంగుళూరు సిటీ అయింది. ఓకే. అమ్మ వాళ్ళ ఊరు అనంతపురం. ఓకే. ఓకే. హ్మ్. వెరీ నైస్. ఆ! హ్మ్. ఓకే. ఓకే. అప్పుడు గూడా అది గాంధీ రోడ్ అనే పిలిచేవాళ్ళా నాన్న? మీరు చిన్నప్పటి నుంచి అది గాంధీ రోడ్ అనేనా దాని పేరు? గాంధీ రోడ్ గాదు. సెకండ్ రోడ్ అండి. మనం ఉండే ఇంటి ఓకే. పేరు. ఏం నగర్ నాన్న దాన్నేందో అంటారు గదా! ఆ ఏరియా. జార్జిపేట్. జార్జ్‌పేట్. అబ్బా! జార్జ్ ఆ! ఓకే. న్యూ టౌన్‌నే జార్జిపేట్ అనేవాళ్ళు పోస్ట్ ఓకే. ఆఫీస్. ఓహ్! అనంతపూర్‌లో 2 ఉన్నాయి. ఓల్డ్ టౌన్, న్యూ టౌన్ అని. ఓకే. ఆ న్యూ టౌన్ పోస్ట్ ఆఫీస్ పేరు జార్జిపేట్ పోస్ట్ ఆఫీస్. అట్లా అందువల్ల ఓహ్! దాన్ని జార్జిపేట్ అని గూడా అనేవాళ్ళు. ఓకే. ఓకే. అందులో ఫస్ట్ రోడ్డు, సెకండ్ రోడ్డు, థర్డ్ రోడ్డు, ఫోర్త్ రోడ్ అని 4 రోడ్స్ ఉండేది. ఓకే. మన ఇల్లు సెకండ్ రోడ్‌లో ఉండేది. ఓకే. ఓకే. హ్మ్. అండ్ తాత అదే అంటే అప్పటినుంచి మళ్ళీ అడ్రెస్ ఏమైనా మారుతా ఉండే నాన్న? ఇంటి నంబరు జార్జిపేటనే అది అంతేనా? అంతే అది అదే అడ్రస్సే మాత్రం. డోర్ నంబర్‌లు మారినాయి మధ్యలో. ముందు 2/17 ఉండింది. ఓకే. మరి ఏదో మరి వార్డ్స్ రివైజ్ అయినప్పుడు మారిందేదో. ఓహ్! ఓకే. ఓకే. హ్మ్. వెరీ నైస్. ఓకే. ఓకే. సో, హ్మ్. మీ ముగ్గురిలో మీరు, హరి బాబాయ్, భాను బాబాయ్ మీ ముగ్గురే గదా! పీహెచ్‌డీ చేస్తున్నారు. మిగతా ముగ్గురు పీహెచ్‌డీ చేయలా. బాబు. అవునమ్మా. ఆ! ఓకే. ఆ! ఆ! బాచి బాబాయ్, అవును. బాచి బాబాయ్ చదివినా నాన్న? బ్యాచిలర్స్ చదివినారా బాచి బాబాయ్? బాజీ బాబాయి, రాజీ బాబాయి ఇద్దరు క్లాస్‌మేట్స్ బీఎస్సీలో. హ్మ్. ఇద్దరు కలిసే చేశారు. ఓకే. కానీ రాజీ బాబాయ్ పాస్ అయినాడు. భాను బాబాయ్ ఈ బాచి ఫెయిల్ అయినాడు. వాడు కంప్లీట్ చేసుకోలే. ఓహ్! ఓకే. ఓకే. ఇద్దరు బీజెడ్సీ స్టూడెంట్స్ ఇద్దరు బీఎస్సీ. ఓకే. 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 ఆహా! అయ్యో! వాళ్ళకు మెట్రికులేషన్ నేనే కట్టించి ప్రైవేట్‌గా మెట్రికులేషన్ అయిపోతూనే అప్పుడు హ్మ్. అనంతపూర్ కాలేజ్ డెమాన్‌స్ట్రేటర్‌గా ఉంటిని. ఆ! నేనే నేనే ప్రిన్సిపాల్‌కి చెప్పి వాళ్ళకి సీట్స్ ఇప్పించి అడ్మిట్ చేసి కాలేజ్. ఓహ్! ఓకే. ఓకే. ఆ! ఇద్దరు నా స్టూడెంట్స్ అయినారు ఇద్దరు. ఆ! తర్వాత వాడు పాస్ అయినాడు. వీడు ఫెయిల్ అయినాడు. అయ్యో! ఇది అంటే అదే, హ్మ్. అదే బృందా కోసమే ఇదంతా బృందా ప్రాజెక్ట్ కోసము ఇవన్నీ అడుగుతున్నాను. దానికి నేను ఎస్సే లాగా రాయాలి ఇవంతా. నేను రాస్తాను. ఆ! మళ్ళా అంటే మీ చిన్నప్పుడు మీరు చూసిన సినిమాల్లో అంటే ఇప్పుడు వీళ్ళకి ఉంటాదన్న వీళ్ళకి ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరోయిన్ అట్లుంటారు. మీకట్లా ఉండేవాళ్ళా చిన్నప్పుడు తెలుగులో అట్లా? ఆ! తెలుగులో నాకు 'ఎన్టీ రామారావు' అంటే చాలా ఇష్టం. ఓహ్! వెరీ గుడ్. ఆ! ఆ! హీరోయిన్? అట్లా అప్పుడు హీరోయిన్ 'రాజసులోచన' నాకు రాశి. ఫేవరెట్. దానికి లెటర్ కూడా రాసింటి. ఆ! అది ఫోటో పంపిండే సంతకం చేసి. మా ఆహ్, హ్మ్. ఆహ్, అప్పుడు సినిమాల పిచ్చి ఎక్కువుండేది స్టూడెంట్ డేస్‌లో. ఓకే. ఓకే. ఆ! ఒకసారి మద్రాసుకి పోయి వాళ్ళ ఇండ్లన్నీ తిరిగిన సినిమా యాక్టర్ల ఇండ్లు. అబ్బా! ఆ! ఆహ్, మీకట్లా 15 హిందీలో గూడా ఎవరైనా హీరో, హీరోయిన్ ఉన్నారా నాన్న? ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరోయిన్ అట్లా హిందీలో? హిందీలో 'దేవానంద్' హీరో. ఆ! తర్వాత అది దాని పేరేమి మధుబాలనా? మాలసిన్హ. నాగచైతన్య? మాలసిన్హ, మాలసిన్హ అని ఒకటి ఉండే దాన్ని. మానసింహ. ఆ! ఓకే. 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 ఆ! హ్మ్. ఇంగ్లీష్‌లో 'సీన్ కాంద్రీ' ఫేవరెట్ హీరో. అబ్బో! ఆ! జేమ్స్ బాండ్. అబ్బో! ఆ! హ్మ్. వెరీ నైస్. హ్మ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఆ! సో, హ్మ్. ఆహ్, మీరు మీ చిన్నప్పుడు అంటే మీ మీ తాత వాళ్ళందరూ వచ్చేవాళ్ళా నాన్న ఇంటికి అనంతపూర్ ఇంటికి కలిసేవాళ్ళా? అమ్మ వైపు తాత, అమ్మమ్మ, తాత, నానమ్మ అట్లా వచ్చేవాళ్ళా వాళ్ళు?
ఆ! అందరూ 2 వైపుల వాళ్ళు వచ్చేవాళ్ళు చిన్నప్పుడు. ఓకే. నాన్న సైడ్ పేరెంట్స్ వచ్చేవాళ్ళు. అమ్మ వాళ్ళ ఊరు అదే కాబట్టి వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా. ఓహ్! నాన్న సైడ్ వాళ్ళు బెంగుళూరుకి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాళ్ళు. ఓకే. వాళ్ళ అమ్మ నాన్న బతికున్నంత వరకు వచ్చారు. అబ్బా! తర్వాత తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు వచ్చేవాళ్ళు. జనార్దను, ఆ! గోపాలు అంతా వచ్చేవాళ్ళు మీరు చిన్నప్పుడు. అవునవును. నాకు గుర్తుంది. ఆ తాతని జనార్దన్ తాతని చూసినాను. గుర్తుంది నాకు. హ్మ్. భానుబాబాయ్ పెళ్ళికి కూడా వచ్చాడాయన. వెరీ నైస్. ఓకే. ఓకే. ఆ! ఈ హ్మ్. జగ్గు అంకుల్ వాళ్ళు ఎట్లున్నారు నాన్న? మాట్లాడినారా మీ జగ్గు అంకుల్ వాళ్ళతో? వాడు వాట్సాప్‌లో టచ్‌లోనే ఉన్నాడు. అందరూ ఉంటారు ఇద్దరు. ఓకే. వాడి కొడుకు కూడా పెళ్లయిపోయింది గదా! అవునవును. హ్మ్. అదేదో నార్త్ ఇండియన్ గర్ల్‌ని చేసుకున్నాడు. ఓకే. ఓకే. పెళ్లయిపోయిందా? నేనింకా ఎంగేజ్‌మెంట్ అయిందనుకున్నా. పెళ్లి గూడా అయిపోయిందా? ఆ! హ్మ్. అయిపోయింది. పెళ్లి కూడా అయిపోయింది. అబ్బో! హ్మ్. పిలిచను గూడా పిలిచలే. వాడు చెప్పను గూడా చెప్పలా. ఓకే. హుహు. హ్మ్. ఆ! హ్మ్. మీకు మా చిన్నప్పుడు మీకు వెస్పానే గదా నాన్న? మీది ఫస్ట్ మీరు డ్రైవ్ చేసిన బండంటే వెస్పానేనా? వెస్పానే అమ్మ. ఓకే. ఓకే. వెస్పా మేడ్ ఇన్ ఇటలీ ఒరిజినల్ బండిది. అబ్బా! ఆ! 1962 మోడల్ వెస్పా. అబ్బో! ఆ! వెరీ నైస్. ఆ ఆ! రోజుల్లో రూ. 2000 పెట్టి కొనేదాన్ని ఆ! సెకండ్ హ్యాండ్. ఓకే. ఓకే. అది కడపలో మీరు కొనింది. అంటే చదువుకునే రోజుల్లోనన్నా తిరుపతిలో గాని అంతకుముందు క చిన్నప్పుడు? క కాదమ్మా. హ్మ్. పెళ్ళైపోయిన తర్వాత హ్మ్. తిరుపతిలో ఒకతను అమ్ముతూ ఉంటే బావ బావతో ఫైనాన్స్ చేయించి కొన్నాను అట్లాగా. ఓహ్! ఓకే. మరి బావకి నిదానంగా ఇచ్చాను. ఓకే. ఓకే. ఆ! హ్మ్. అయ్యో! నాగరాజ్ అంత మామూలుగా. ఆ! ఆ! అంతవరకు సైకిలే ఉండేది. ఓకే. ఓకే. స్టూడెంట్ డేస్‌లో ఏమీ లేదు. అవునులెండి. ఆ! డెమాన్‌స్ట్రేటర్ అయిన తర్వాత సైకిల్ కొనుక్కున్నా. ఓకే. తర్వాత స్కూటర్. హ్మ్. మీకు అనంతపూర్‌లో ఇష్టమైన ప్లేస్ అంటే ఇప్పుడు ఇక్కడ పిల్లలకైతే ఏదో ఒక పార్క్ పేరు చెప్తారు కదా నాన్న! ఈ పార్క్ అంటే నాకిష్టం వాళ్ళు చెప్తారు ఈ పిల్లలు. అట్లా మీకు హ్మ్. అనంతపూర్‌లో ఏదైనా ఫేవరెట్ స్పాట్ అట్లా ఏమైనా ఉండిందా మీకు? అది ఏం లేదమ్మా. మా ఇంటి ముందరే రోడ్డే మా ప్లే గ్రౌండ్ అంతే. అదెక్కడ హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. అందరి ఇండ్లకు వెళ్ళేవాడు. ఫ్రెండ్స్ ఇళ్ళకందరు కూడా. ఓకే. కానీ ఎక్కువ రిలేటివ్స్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎవరు లేరని బాధపడుతూ ఉంటిమి ఆ రోజుల్లో. అవును. ఎందుకంటే మనకు ఫైనాన్షియల్‌గా అప్పుడు చాలా వర్స్ట్ కండిషన్‌లో ఉంటిమి. అందువల్ల ఓహ్! ఎవరు రిలేటివ్స్ కూడా వచ్చేవాళ్ళు కాదు మన ఇంటికి. ఓకే. ఓకే. ఆ! నాన్న. ఆ! నేను డెమాన్‌స్ట్రేటర్‌గా జాయిన్ అయ్యి తర్వాత అప్పుడు రాబట్టి అందరూ వన్ బై వన్ రావడం. ఓకే. ఓకే. అందాక ఎవరు పట్టించుకోలేదు. అరే! ఇది ఓహ్! అయ్యో! ఆ! ఇది నాన్న ఏదో చెప్దాం అనుకున్నా. ఏదో క్వెషన్ అడుగుదాం అనుకున్నానే. ఫేవరెట్ స్పాట్ కాదు. మర్చిపోయాను. ఏదో అడుగుదాం అనుకున్నా. హ్మ్. తాత గురించి అడిగినా, నానమ్మ గురించి అడిగినాను కదా! హ్మ్. ఆ! తాతది గూడా పెళ్లి కాకముందు ఫోటోలున్నాయి. తాతవి, అమ్మవి గూడా ఉన్నాయి. ఓకే. ఓకే. ఆ! వెరీ గుడ్. వెరీ గుడ్. ఆ! హ్మ్. సో, మీరు చదువుకున్న రోజుల్లో అంతా సైకిలేనా నాన్న? తిరుపతిలో గూడా సైకిలే. స్టూడెంట్ డేస్‌లో ఏమీ లేదమ్మా. ఆ! నడుచుకొని వెళ్ళేవాళ్ళము. ఓకే. ఈవెన్ బీఎస్సీ వరకు నడుచుకొని వెళ్ళేవాళ్ళం. ఓకే. ఓకే. హ్మ్. డెమాన్‌స్ట్రేటర్ అయిన తర్వాత సైకిల్ కొన్నాం. ఓకే. చిన్నప్పుడు మీకు గుర్తుందా నాన్న? నాన్నమ్మ ఏమైనా వండితే మీకిష్టమైన ఫుడ్డు ఏది తినేవాళ్ళు అని బాగా? మాకు తమాషా ఏంటంటే అన్నం చేస్తారు గదా! ఆ! నాన్న. అన్నం చేసేటప్పుడు కింద మాడు కొడుతుంది బాటమ్ లేయర్ ఆ! కదా! మాడు కొడుతుంది. ఆ! అది ఎక్కువ ఫేవరెట్‌గా తినేవాడిని నేను. మాడన్నం అని. ఆ! ఆ! ఓకే. ఓకే. మాడు. ఓకే. ఆ! హ్మ్. ఇంకా అదే నాన్న? కొంచెం ఆ! గట్టిగా రొట్టె మాదిరి ఉండేది. తమాషా దాన్ని తినేవాళ్ళం. ఓకే. ఆ! నా నానమ్మ చేసే వంటలేమన్నా ఇష్టమా మీకు? నాన్నమ్మే చేసేది ఆ రోజుల్లో. నాన్నమ్మ, వాళ్ళ అమ్మ ఇద్దరు ఉండేవాళ్ళు. ఓకే. వాళ్ళే చేసేవాళ్ళు. ఓహ్! వెరీ నైస్. ఓకే. అంతా ఓకే. ఆ రోజుల్లో కట్టెల పొయ్యిలు, తర్వాత హ్మ్. బొగ్గుల పొయ్యి, హ్మ్. తర్వాత పొట్టు పొయ్యి, ఆ!
తర్వాత ప్రెషర్ స్టవ్ ఇలా వచ్చాయి. పొయ్యిలు కూడా మారినాయి రకరకాలు. బా ఆహా! ఓకే. ఓకే. మొట్టమొదట రాచిప్పలో చేసేవాళ్ళు వంటలు. ఆ! తర్వాత బ్రాంజ్ వచ్చాయి. ఆహా! తర్వాత అల్యూమినియంది వచ్చింది. బా తర్వాత స్టీల్ వచ్చాయి అట్లాగా. ఓహ్! ఓకే. ఓకే. ఆ! మీరు అన్ని చాలా ప్లేసులు చూస్తుంటారు కదా నాన్న. ఇండియాలో మీరు పోయిన అన్ని ప్లేసుల్లోకి మీకు చాలా ఇష్టమైన ప్లేస్ అంటే ఏం చెప్తారు మీరు? మీకు చాలా ఇష్టమైన ప్లేస్ అంటే? మీరు అన్ని విజిట్ చేస్తున్నారు కదా! కాశీ పోయినారు. ఇంకా చాలా చాలా తిరిగినారు కదా! వాటిల్లో మీకు బెస్ట్ ఆ! ప్లేస్? అంటే నాకు బాగా నచ్చింది అదే వారణాసి బాగుంది మన విషయం. వారణాసి. ఓకే. నేను దాన్నే కాశీ లేదా బెనారస్ అంటారు. ఆ! ఓకే. ఓకే. ఆ! ఇది అదేంది ఏమో అడుగుదాం అనుకున్నానే. మీకు ఓకే. మీ చిన్నప్పుడు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ అట్లా ఉండినారా నాన్న మీకు? వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎక్కువ వాళ్ళతో ఆడుకోవడం అట్లా? ఉండేవాళ్ళు. ఇప్పటికీ ఒకడున్నాడు రజాక్ అని. ఓహ్! రజాక్. ఓకే. ఓకే. ఆ! చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ ఫ్రెండ్ అప్పటి నుంచి ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు వాడు. ఓహ్! టచ్‌లోనే ఉండే. ప్రతి వారం మాట్లాడుతూనే ఉంటాం. ఓహ్! ఇంకొకరెవరు నాన్న? ఇంకెవరైనా కూడా ఉన్నారా మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్? చాలా మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళు చనిపోయినారు. వీడు ఒకడే టచ్‌లో ఉన్నాడు. ఓహ్! ఓకే. ఓకే. పాపం. మిగిలిన వాళ్ళు చిన్నప్పుడు ఫ్రెండ్స్‌లో వీడు ఒక్కడే ఉండేది ఇప్పుడు. ఓహ్! పాపం. ఒరే అనుకునేవాళ్ళం. హ్మ్. ఓకే. ఓకే. ఆ! ఓకే. హ్మ్. ఆ! మీకిష్టమైన ఇంక ఫుడ్ అంటే చెప్పేసినారు. ఓహ్! సరే. సరే. ఓకే. ఐ థింక్ అన్నీ మీరు చెప్పినటువన్నీ రాసుకున్నా. దానికి బృందాకేమైనా కావాలంటే బృందాని మీకు కాల్ చేయమంటానన్న. అదేమైనా కావాలా? షాల్ చేయమను, ఏమైనా క్వెషన్ మాదిరి పెట్టుమను హ్మ్. రాసి పంపిస్తా. సరే.